అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం స్తుతి యాగం గురించి ధ్యానించుకొనబోతున్నాం. ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా జీవాధిపతి యొక్క వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచుండయా. స్తుతి యాగము చేయవాడు నన్ను మహింపరచుచున్నాడని సెలవిచ్చిన దేవా, దయచేసి మా అందరితో మాట్లాడి దేవా మిమ్మల్ని స్తుతించే సాధనలుగా చేయమని యేసు నామములో ప్రార్థించి అడిపొందినామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ వాక్యం మనం చూసుకొని ముందుకెళ్దామండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అసలు స్తుతి అంటే ఏంటి, స్తుతి యాగము అంటే ఏంటి, వాటి రెండిటి మధ్య తేడా ఏంటి, స్తుతికి స్తుతి యాగంకు తేడా ఏంటి? స్తుతి అంటే మామూలుగా మనం ఎప్పుడూ చేస్తూ ఉండేదే. మనకు సంతోషం వచ్చినప్పుడు, మనకి ఏదైనా మరి ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఆనందం వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా కార్యం జరిగినప్పుడు మామూలుగా మనం స్తుతిస్తూ ఉంటాము కదా. దేవా నువ్వు ఇది చేసినందుకు వందనాలు, దేవా నువ్వు ఇది ఇచ్చినందుకు వందనాలు అని ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ రోజు చేస్తూ ఉంటాము. దానిని మనం స్తుతి అంటాము. స్తుతి యాగము అంటే ఏంటి? స్తుతి యాగం అంటే అస్సలు ఇంకా మనకి చేయాలని ఉండదు. మన శరీరం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, పరిస్థితులు సహకరించదు, సమయం సహకరించదు. ఇంకా ఎటు చూసినా కూడా ఇంకా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగానే ఉంటాయి. ఏ ఒక్కటి కూడా అనుకూలంగా ఉండదు స్తుతించడానికి. ఆల్మోస్ట్ ఇంకా మనం చెప్పుకోవాలంటే యోబు ఎటువంటి కష్ట సమయంలో ఆయన దేవుని స్తుతించాడు, అది స్తుతియాగం అంటారు. అలా మన జీవితంలో కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. కానీ మనం అలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని ప్రశ్నిస్తుంటాము. యోబు వల్లే మనం స్తుతి యాగము చేయాలి. ఇక్కడ బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుంది? కీర్తనలు 50:23లో స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని సెలవిస్తుంది. మనకు అసలు చేయాలని ఉండదు, కానీ చేయాలి. స్తుతి యాగముగా మనం చేసామనుకో దేవుడు చాలా ఇష్టపడతారు. అందరూ చేస్తారు సంతోషంగా ఉన్నప్పుడు. ఏదైనా దేవుడు ఇచ్చినప్పుడు అందరూ దేవుని మహిమపరుస్తారు. కానీ మనకు అస్సలు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, ఆరోగ్యం అస్సలు సహకరించదు, చేయాలని ఉండదు, అస్సలు చేయబుద్దే కాదు, చేయాలన్న మనసు కూడా ఉండదు. అలాంటప్పుడు స్తుతించడం మనం నేర్చుకోవాలి. దానినే మనం స్తుతి యాగం అంటాము. అయితే మరి ఇలా ఇంత కష్టంగా ఉన్నా కూడా, శరీరం సహకరించకపోయినా కూడా మనం దేవుని స్తుతిస్తే మనకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా మరి అని మనం అదే వచనంలో చూసినట్లయితే, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. చూసారా, మనం స్తుతి యాగముగా దేవుని మనం ప్రైజింగ్ చేసినప్పుడు ఆయన మనకు దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనేను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు కొన్ని ఆశీర్వాదాలని ఒక ట్రక్కులో వేసి మన యొద్దకు పంపించారనుకోండి. మన ఊరికి వచ్చి, అంటే మన వీధికి వచ్చి అక్కడ ఆగింది. కానీ అక్కడ నుండి మన దగ్గరికి రావడానికి ఒక మార్గం లేదు, ఒక దారి లేదు. మరి ఆశీర్వాదాలని మనం ఎలా పొందుకుంటాము? ఆ ట్రక్ మన దగ్గరికి ఎలా వస్తుంది? దారి ఉంటేనే కదా ఆ ట్రక్ వచ్చేది. సో మనం మార్గం సరళం చేసుకోవాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఆ ట్రక్ ద్వారా మన దగ్గరకు వస్తాయి. సో ఆ ట్రక్ మన దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? స్తుతి యాగము అనే దారిని మనం సిద్ధపరచుకోవాలి. ముందు దేవా ఆశీర్వదించు అని అంటూ ఉంటాం. ఆల్రెడీ దేవుడు ఆశీర్వాదాలని మన ముందు పెట్టాడు. కానీ మనం స్తుతించకుండా ఉన్నాము కాబట్టి, మనకు మార్గం సరళం లేదు కాబట్టి ఆశీర్వాదాలు మన యొద్దకు రావట్లేదు. అంతేనండి. ప్రతి వారు ఈ రోజుల్లో ఆశీర్వాదం లేదు, ఆశీర్వదించట్లేడు దేవుడు అని అనుకుంటుంటారు. కానీ మనం దేవుని స్తుతించడం లేదు, మార్గం సరళంగా లేదు కాబట్టి మన యొద్దకు ఆశీర్వాదాలు రావట్లేదు. ఒక ఊరికి చికెన్ ఫాక్స్ ఉంటుంది కదండి, ఆ విధంగానే అప్పట్లో అయితే స్మాల్ ఫాక్స్ అనేవాళ్ళు. అది వేరేగా ఉంటుంది. మీరు గూగుల్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది స్మాల్ ఫాక్స్ ఎలా ఉంటుందో. అసలు ఫేస్ అంతా, బాడీ అంతా కూడా అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చిన్నగా చికెన్ ఫాక్స్ లాగే ఉంటుంది. కాకపోతే ఇది చాలా స్మాల్గా ఉంటుంది, అందుకే దీన్ని స్మాల్ ఫాక్స్ అన్నారు. అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వస్తుంది. ఒక ఊరిలో ఈ స్మాల్ ఫాక్స్ అనేది వచ్చింది. ఒక డాక్టర్ గారు, కానీ చాలా ప్రైజింగ్ని చాలా నమ్ముతారు, చాలా విశ్వాసరాలు. ఆ ఊరికి ఎవ్వరు సువార్త చేయట్లేరు. అది ఒక అంటువ్యాధిలాగా ఉంది. ఆ ఊరికి ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తే వారికి వస్తుందేమోనని భయపడి ఎవ్వరు కూడా ఊరికి వెళ్ళట్లేదు. కానీ ఈ డాక్టర్ ధైర్యం చేసి ఆ ఊరికి వెళ్ళారు. ఆ
విశ్వాసురాలైన డాక్టర్ నమ్మేది ఏంటంటే ఏ తెగులు నా గుడారంను సమీపించదు అని ఎప్పుడు నమ్ముతుంటారు. అందరికి అదే చెప్తారు. ఎందుకు భయపడ్డాం? ఏదన్నా వ్యాధి వస్తే ఎందుకు భయపడ్డాం? ఏ తెగులు నా గుడారం సమీపించదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా అని అందరికీ చెప్తూ ఉండేది ఆ డాక్టర్. అయితే ఆ ఊరికి సువార్త ప్రకటించడానికి తన జాబ్ మానేసి అక్కడికి వెళ్ళింది. మంచిగా కొద్ది రోజులు పరిచర్య చేసింది వారి మధ్య. వారందరికీ మంచి పరిచర్య అందించింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే తను కూడా ఆ యొక్క స్మాల్ ఫాక్స్కి ఎఫెక్ట్ గురయింది. అప్పుడు అందరు ఏమనుకుంటారు, ఏ తెగులు నా గుడారం సమీపించదని సెలవిచ్చి విర్రవీక్కుంటూ ఎగురుకుంటూ వెళ్ళావు కదా, ఏం జరిగిందో ఇప్పుడు చూసావా, నీకు కూడా వచ్చింది ఆ అంటువ్యాధి అని అందరూ నీచంగా కొంచెం హీనంగా అవమానపరిచినట్లు అలా మాట్లాడుతుంటారు. మనం కూడా ఈ రోజుల్లో అలాంటి ఫేస్ చేస్తూ ఉంటాము. కానీ అవమానం పొందిన చోటే దేవుడు ఘనతనిచ్చే దేవుడు. మరి ఈ డాక్టర్ జీవితంలో ఏం జరిగిందో మనం కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందామండి. ఈ డాక్టర్ గారు ఆ స్మాల్ ఫాక్స్ రావడంతో చాలా వీక్ అయిపోయారు, బలహీనమైపోయారు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు రక్షిస్తాడులే అని అలాగే ఉంది, అలాగే పరిచర్య చేస్తుంది. ఇంకా చాలా వీక్ అయిపోయింది, సిక్ అయిపోయింది, ఇంకా మరణ పడకకి సమీపం అయిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇంకా మీరు మరణించడం ఖచ్చితం, చాలా పీక్ స్టేజ్కి వచ్చేసింది ఇది, సో మీరు మరణించడం అనేది 100% గ్యారంటీ, మీరు ఉన్నంతకాలం ఈ హాస్పిటల్లోనే ఉండండి అని డాక్టర్స్ తనకి సజెస్ట్ చేశారు. సో తను హాస్పిటల్లోనే ఉంది. ఏంటి ప్రభువా నాకు ఇలా అయింది అని కూడా అడగకుండా, ప్రభువా నీవు మేలు చేయగల సమర్థుడవు, ఈ స్టేజ్లో నుండి కూడా నీవు నన్ను లేవనెత్తగల సమర్థుడవు, నేను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, నీ నామ మహిమార్థమే నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాను కదా ప్రభువా అని, మరి ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు ప్రభువా అని తను అడుగుతుంది దేవుణ్ణి. అలా అడుగుతున్నప్పుడు దేవుడు 2 గంపలని చూపించాడు. ఆ 2 గంపలు ఏంటంటే, ఒక గంపలో రోగంతో నిండి ఉన్న గంప, అంటే రోగపు గంప. ఇంకో గంప ఖాళీగా ఉంది, అంటే ఒక 1% మాత్రమే అందులో ఉంది, అది స్తుతి గంప. ఆ 2వ గంపలో స్తుతి కొంచెమే ఉంది. ఆ రోగపు గంపని చూసినట్లయితే రోగపు గంప పొంగి పొర్లుతూ ఉంది. దేవుడు అప్పుడు ఏం చెప్పారు, ఏంటి ప్రభువా ఈ గంపలను అడిగినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ స్తుతి గంపను నింపు, ఈ రోగపు గంప మాయమవుతుంది అని. అర్థమైందా అండి మీకు? ఈ మొదటి గంప మాయమవ్వాలి అంటే ఈ స్తుతి గంపను నింపాలి. ఈ స్తుతి గంపను నింపు, అప్పుడు నీ రోగపు గంప మాయమవుతుంది అని. అప్పుడు తనకు అర్థమైంది, ఓకే నా జీవితంలో స్తుతి అనేది తక్కువైంది కాబట్టి ఈ రోగపు గంప నిండిపోయిందని. మనం కూడా చాలామంది మన జీవితంలో స్తుతిని నిర్లక్ష్య పెడుతూ ఉంటాము. స్తుతి అనేది ఒక ఆయుధం లాంటిది. స్తుతి యాగము చేయవాడు నన్ను మహింపరచువాడని బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాం? మరి ఈ డాక్టర్ అయితే దేవుడు సెలవిచ్చిన తర్వాత స్తుతి గంప నింపు, రోగపు గంప మాయమవుతుందని చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా మరణ పడకలో ఉన్నవారు ఏది చెప్పినా చేస్తారు కదా. సో అలాగే ఇంకా దేవుడే వచ్చి స్వయంగా చెప్పినప్పుడు ఆ మాటని తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఆమె రాత్రింబగళ్ళు ఎంతైనా సరే ఇంకా నేను ఎలాగైనా సరే బ్రతకాలి అంటే నేను స్తుతించాలి అని డిసైడ్ చేసుకొని రాత్రింబగళ్ళు స్తుతిస్తూ గట్టిగా అరుస్తూ, మామూలుగా కాదు, మనకులాగా చిన్నగా కాదు, స్తోత్రం అన్నట్టు కాదు, గట్టిగా బిగ్గరగా ఆమె అరుస్తూ కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తుంది. ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులను చూడట్లేదు, ఆమె ఎక్కడున్నదన్నది చూడట్లేదు, ఏ స్థలం అన్నది చూడట్లేదు, ఏ సమయం అన్నది చూడట్లేదు. మరి పౌలు భక్తుడు జైల్లో ఉన్నప్పుడు చూశారు కదా మీరు, బైబిల్ వాక్యంలో మనం చూడొచ్చు స్పష్టంగా. పౌలు భక్తుడు జైల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ దేవుని బిగ్గరగా స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే సేమ్ ఈ డాక్టర్ కూడా అలాగే చేశారు. మరి బిగ్గరగా గట్టిగా అరుస్తున్నప్పుడు అక్కడున్న నర్సెస్, అక్కడున్న స్టాఫ్, డాక్టర్స్ అందరూ వచ్చి ఏమమ్మా నీకు పిచ్చి పట్టిందా, నీకు వైద్యం ఎక్కువైపోయింది అనుకున్నాం, నీకు పిచ్చి కూడా ముదిరింది అనుకుంటున్నా అని అందరూ ఆమెని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నాకు పిచ్చి పట్టలేదు, నేను మద్యం తీసుకుంటున్నాను, నేను ప్రైజింగ్ మెడిసిన్ తీసుకుంటున్నాను, ఐఎమ్ టేకింగ్ ఏ ప్రైజింగ్ మెడిసిన్,
నేను స్తుతి అనే మెడిసిన్ని తీసుకుంటున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అదిగో పక్కన వారు చూడండి, ఎవరో చనిపోయారని ఏడుస్తున్నారు, వాళ్ళ నోర్లు మూయించండి మీకు అవసరమైతే అన్నట్టుగా తను చెప్తుంది. నేను ఒకవేళ దేవుని స్తుతించకుండా నోరు మూసానా, ఈ ఫ్యాన్ స్తుతిస్తుంది. నేను దేవుని స్తుతించకుండా నోరు మూసానా, ఈ టేబుల్ స్తుతిస్తుంది. నేను దేవుని స్తుతించకుండా నోరు మూసానా, ఈ రాళ్ళు కూడా దేవుని స్తుతిస్తాయి అని ఆమె ఆన్సర్ ఇచ్చింది. మరి మన జీవితం, మన గంప ఎంతవరకు నిండింది? మనం స్తుతి గంపను నింపుతున్నామా? ఎంతవరకు నిండింది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? స్తుతియాగం దేవునికి సమర్పించగలుగుతున్నామా? ఎంతవరకు నిండింది మన గంప? ఎన్ని సంవత్సరాల నుండి మనం స్తుతిస్తున్నప్పటికీ 1% కూడా నిండిందో నిండలేదో? దయచేసి ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, మన గంపను నింపుకుందాం. ఎందుకంటే స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచుచున్నాడు అని ప్రభువే సెలవిస్తున్నారు. అలా ఆమె స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక్క నిమిషంలోనే, కొద్ది కాలం తర్వాత ఒక్క నిమిషంలోనే సంపూర్ణమైన విడుదల పొందుకోవడం జరిగింది. ఆమె ఆశ్చర్యపోయింది, డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు. ఇది వైద్యులకి కూడా అసాధ్యమైనది, నీకు ఎలా సాధ్యమైంది అన్నప్పుడు ప్రైజింగ్ ఈజ్ ఏ మెడిసిన్ అని చెప్పింది. అందుకే ప్రైజింగ్ క్యూరీ అని తను చాలా నమ్ముతుంది, ప్రైజ్ క్యూరీ అని. నిజంగా ఈ రోజుల్లో మనం గంటల తరబడి ఆటోల దగ్గర, ట్రైన్స్ దగ్గర, బస్సెస్ దగ్గర, మరి హాస్పిటల్కి వెళ్ళడానికి మనం నిలబడుతూ ఉంటాం, వెయిట్ చేస్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా లైన్లో నిలబడతాం, ఎన్ని గంటలైనా నిలబడతాము. కానీ దేవుని దగ్గర కొద్ది సమయం స్తుతించమంటే మాత్రం స్తుతించలేకపోతాం. ఎందుకంటే ప్రాణభయం, అక్కడ నిలబడగలుగుతాం ప్రాణభయంతో. ఇక్కడ మనం దేవుని స్తుతించలేము. కాపాడే పరమ వైద్యుడు మన పక్షాన ఉండగా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే లేదు. డాక్టరే మన ఇంట్లో ఉంటే, ట్రీట్మెంటే మన దగ్గర ఉంటే మనం వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ప్రైజ్ క్యూరీ అది మన నోట్లోనే ఉంది, మన ఇంట్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది, మనలోనే ఉంది కదా. ఎందుకు మనం హాస్పిటల్స్ వెంట గంటల తరబడి తిరగడం ఎందుకు? డాక్టర్స్ చుట్టూ, మెడిసిన్ చుట్టూ ఎందుకు మనం తిరగడం? ప్రైజ్ క్యూరీ మన ఇంట్లోనే ఉంది కదా. పరమవైద్యుడు మన ఇంట్లోనే ఉన్నారు కదా. ఆయనను స్తుతిస్తే ఆయన మన స్థితిని మారుస్తారు, మనల్ని స్వస్థపరుస్తారు. స్వస్థత మన స్వాస్థ్యము. ఎందుకంటే ఆయనే ప్రభువే మన స్వాస్థ్యం అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. స్వస్థపరిచే దేవుడే మనకు స్వాస్థ్యంగా ఉన్నప్పుడు మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం అవసరమా? ఆయనను స్తుతిస్తే దేవుడు మనల్ని విడిపిస్తారు. చూసారా డాక్టర్ దేవుణ్ణి ఏ విధంగా స్తుతించి విడుదల పొందుకున్నారో, మనం కూడా స్తుతిస్తే మన జీవితంలో విడుదల పొందుకుంటాం. దయచేసి అందరం మనం స్తుతిద్దాము. ఎందుకు మౌనంగా ఉండడం? యెహోవాను స్తుతించటం మంచిది అని కీర్తనల గ్రంథం 92:1 సెలవిస్తుంది. ఎవరికి మంచిది? నాకు మంచిది, నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ ఊరికి మంచిది, నీ విలేజ్కి మంచిది, మన దేశానికి మంచిది. దేవుని స్తుతించడం మనకు మంచిది, శ్రేయస్కరము. మనం స్తుతించకుండా మనం మానేసామనుకోండి, ఈ రాళ్ళు సైతం స్తుతిస్తాయి. మన జాబ్ని వాటికి ఇవ్వడం ఎందుకు? మన జాబ్ మనమే చేద్దామా? మన జాబ్ మనం చేసినప్పుడు దేవుని మహిమపరిచిన వారం అవుతాం కదా. ఒకవేళ మనం దేవుణ్ణి స్తుతించడం మానేసామనుకోండి, భూమి ఆకాశంలో ఆయనను స్తుతిస్తాయి, సముద్రములు వాటి యందు సంచరించు సమస్తము ఆయనను స్తుతిస్తాయి. బైబిల్ వాక్యమే సెలవిస్తుంది, నా మాట కాదు. కీర్తనల గ్రంథం 69:34 మనం చూడవచ్చు, భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. ఎప్పుడు మనం స్తుతించకుండా మానేసినప్పుడు భూమి ఆకాశములు, సముద్రములు, చేపలు, రాళ్ళు, రప్పలు, పాములు, కప్పలు అన్నీ కూడా స్తుతిస్తాయి. మన జాబ్ వాటికి ఎందుకు ఇవ్వడం? మనమే స్తుతిద్దాం, దేవుని మనమే స్తుతిద్దాం. అసలు మనం సృష్టించబడిందే ఆయన తనకు చాలా ఇష్టంగా మనల్ని చేసుకుంది ఎందుకు? ఆయన దగ్గర ఉంటామని, ఆయనను స్తుతిస్తామని, ఆయనను పొగుడుతామని. స్తుతి యాగముగా మనం సజీవ యాగంగా ఆయనకి ఈ రోజున మనం అర్పించుకుందాం, స్తుతిద్దాం. ఈ సమయంలో ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, స్తుతి యాగము చేయవాడు, నన్ను మహిమపరచువాడు అని సెలవిచ్చిన దేవా, మా మార్గమును మేము సిద్ధపరచుకోవాలని, మా మార్గమును మేము సరళము చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నామయ్యా. దయచేసి ఇదిగోనయ్యా, మా జీవితాలను ఒక స్తుతి యాగముగా, బలి యాగముగా నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. నేను స్తుతిస్తామయ్యా, నీ కొరకు మా నోరు బాగుగా తెరుస్తాము తండ్రి. దేవా,
మా నోటిని నీ స్తుతి చేత నింపండి అయ్యా. మా స్తుతి గంప నింపడానికి సహాయము చేయండి అయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, మేము బ్రతికి ఉన్నంత కాలము తండ్రి మా స్తుతి గంప నింపుతూనే ఉండాలి ప్రభువా. మా యొక్క నోటిని నీ స్తుతి చేత బాగుగా నింపు తండ్రి, బాగుగా నింపండి అయ్యా. దయచేసి మాకు శరీరం సహకరించకపోయినా పర్వాలేదు, స్తుతి యాగముగా నేను స్తుతిస్తాము తండ్రి. ఈ తీర్మానాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి. దయచేసి నీ సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది నమ్మ పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.